వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే ఎల్లడ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నా ఛానల్లో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, అది ఎస్పెషల్లీ 2025లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ ఐర్లాండ్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా ఫ్యామిలీకి మాట. ఇంతకు ముందు అయితే నేను బ్యాచులర్ వ్యక్తి లైక్ స్టూడెంట్ గా వచ్చేకి అప్రాక్సిమేట్ ఎంత అవుతుందో చెప్పాను. ఇప్పుడైతే ఒక ఫ్యామిలీగా లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పిల్లోడు ఆర్ ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళకి అప్రాక్సిమేట్ గా డబ్లిన్ లో ఎంత అవుతుందో ఇప్పుడైతే చెప్పబోతున్నమాట. సో ఫస్ట్ అయితే మనం రెంట్ కి చూసుకోవాలి. డబ్లిన్ లో ఎవరైనా రెంట్ కి తీసుకోవాలనుకుంటే మనకి ఒక పిల్లలు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్న మినిమం అయితే 2 బెడ్రూమ్ తీసుకోవాలన్నమాట. సో అప్రాక్సిమేట్ గా 2200 నుంచి 2500 వరకు అయితే మనకి రెంట్ అవుతుంది. సో మినిమం 2000 వేసుకోండి. 2000 నుంచి 2500 మధ్యలో అయితే మనకి రెంట్ అవుతుంది. అదే మీరు డబ్లిన్ అవుట్స్కర్ట్స్ లో ఉన్నారనుకో, అక్కడ మనకు ఒక 1600 1500 నుంచి అప్ టు 1900 వరకు అవుతుంది. బట్ ఇన్సైడ్ డబ్లిన్ అయితే 2000 టు 2500 వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ మాట. ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ సపరేట్ ఉంటుంది, గ్యాస్ సపరేట్ ఉంటుంది. సో ఈ రెండు కలిపి అప్రాక్సిమేట్ గా మనకి 150 to 250 యూరోస్ అయితే అవుతుంది అన్నమాట ఎవ్రీ మంత్. అండ్ ఇంటర్నెట్ విషయానికి వస్తే మనం తీసుకునే ప్రొవైడర్ బట్టి ఉంటుంది. అప్రాక్సిమేట్లీ లైక్ 40 to 65 యూరోస్ వరకు అవుతుంది. అండ్ కమింగ్ టు కిడ్స్ స్కూల్, ఇక్కడ ఐర్లాండ్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ ఫ్రీ మాట. బట్ చిన్న లైక్ యూనిఫామ్ కానీ, చిన్న మన స్టేషనరీ కానీ ఇలాంటివి కావాలనుకున్నా, అండ్ మన పిల్లల్ని ఏమైనా యాక్టివిటీస్ కి పంపాలనుకున్నా అప్ టు ఒక 300 వరకు అయితే ఎవ్రీ మంత్ అవుతూ ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ మనం పంపే యాక్టివిటీని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెస్ క్లాస్ కి పంపితే ఒక రేటు, ఫుట్బాల్ అయితే ఒకటి, వాలీబాల్ అయితే ఒకటి, స్విమ్మింగ్ అయితే ఒకటి, అది పర్ క్లాస్ కి అని చెప్పి ఇంత అని చెప్పి ఉంటుంది అనమాట. సో అది ఓవరాల్ గా చూసుకుంటే ఒక 300 వేసుకోవచ్చు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఐర్లాండ్ లో పిల్లలు ఉండే వాళ్ళకి గవర్నమెంట్ చైల్డ్ బెనిఫిట్ అని చెప్పి ఎవ్రీ మంత్ 140 యూరోస్ మదర్ అకౌంట్ లో వేస్తుంది అనమాట. లైక్ మన ఇండియాలో అమ్మఒడి టైప్ లో. కమింగ్ టు గ్రాసరీ ఐటమ్స్ కానీ, వెజిటబుల్స్ కానీ అయితే మీరు ఏషియన్ స్టోర్స్ లో షాపింగ్ చేస్తే మనకు కొంచెం ఎక్కువ అవుతుంది. లైక్ ఒక ఫ్యామిలీకి అప్ టు 500 to 600 యూరోస్ అయితే అవుతుంది ఎవ్రీ మంత్. అదే కానీ మీరు ఆల్డీ, లిడిల్, సూపర్ వాల్యూ ఇలా ఐర్లాండ్ లో దొరికే సూపర్ మార్కెట్స్ లో కానీ మీరు వెజిటేబుల్స్, నాన్ వెజ్ ఇలాంటివి పర్చేస్ చేశారంటే ఒక 50-100 తక్కువ అవుతుంది. లైక్ అరౌండ్ ఒక 400 to 500 లో అయిపోతుంది. అది మీరు ఏషియన్ స్టోర్ లోనే కొనుక్కున్నాం అంటే అప్ టు 600-700 వరకు అయితే ఎవ్రీ మంత్ అవుతుంది. అండ్ కమింగ్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడ మనకి డబ్లిన్ లో ఉండే వాళ్ళకి ఫ్రీక్వెంట్ గా మనకైతే ట్రైన్, ట్రామ్ అండ్ బస్సు ఇలా రెగ్యులర్ గా మనకైతే ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అయ్యి హ్యాపీగానే సర్వైవ్ అవ్వచ్చు. బట్ మాకు కార్ లేకపోతే మేము సర్వైవ్ అవ్వాలని అనుకునే వాళ్ళు అయితే కార్ తీసుకోవచ్చు. బట్ కార్ కి మనం మళ్ళీ లైసెన్స్ తీసుకొని ఇన్సూరెన్స్ కట్టుకునే అన్ని కాకుండా ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మీద రిలై అయ్యే వాళ్ళకి అయితే లీప్ కార్డ్ అని ఉంటుంది. లీప్ కార్డ్ పర్ పర్సన్ వచ్చి ఒక 120 యూరోస్ ఉంటుంది. అదే పిల్లలకి అయితే చైల్డ్ లీప్ కార్డ్ అని ఉంటుంది. అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ అడల్ట్స్ కి 2 యూరోస్ అయితే వాళ్ళకి 0.65 అలా అవుతుంది ఒకసారి ట్యాప్ చేసినందుకు. సో ఇలా ఓవరాల్ గా ఈ ఖర్చే కాకుండా మనకి చిన్న లైక్ డైలీ బేసిక్ నీడ్స్ కానీ, మనం ఏమన్నా హెయిర్ కట్ కి వెళ్ళినా ఇలా అలా మొత్తం చూసుకుంటే ఒక ఫ్యామిలీ డబ్లిన్ లో సర్వైవ్ అవ్వాలంటే మినిమం 3500 నుంచి అప్ టు 5000 వరకు ఆర్ 4500 వరకు అవుతుంది. అది డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ మాట. సో ఇవన్నీ నేను బేసిక్ నీడ్స్ కి ఎంత అవుతుంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్పడం జరిగింది. అంతేగాని మీ లైఫ్ స్టైల్ కొంచెం హైఫైగా పాష్ గా ఉంటుంది, లేదంటే మీరు పార్టీ కల్చర్ కి ఎక్కువ అడాప్ట్ అయిన వాళ్ళు అంటే మాత్రం మీకు ఇంకా ఎక్కువ అయితే ఖర్చు అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ బేసిక్ గా ఒక 3500 నుంచి 4500 వరకు నార్మల్ గా ఒక ఫ్యామిలీ డబ్లిన్ లో లివ్ చేయడానికి అయితే సఫిషియెంట్ మాట. సో ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.